తెలంగాణలోని ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికల కసరత్తును మొదలుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ దానిని లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థులపై ఫోకస్ చేసింది. లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. అభ్యర్థుల జాబితా చూస్తే ఆదిలాబాద్లో ఈసారి సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బలమైన అభ్యర్థిని బరిలో దించుతోంది. నరేష్ యాదవ్కి ఇక్కడ ఛాన్స్ దక్కవచ్చు. ఇక పెద్దపల్లిపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ చేస్తోంది. వివేక్ కాంగ్రెస్ లోకి రావడంతో ఆ పార్టీ బలం పెరిగింది. అలాగే పార్టీ అభ్యర్థిగా వివేక్ కుటుంబ సభ్యులు పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ గడ్డం సోదరులో ఎవరికైనా మంత్రి పదవి దక్కితే మరో కొత్త అభ్యర్థికి ఛాన్స్ దక్కవచ్చు. ఇక గత ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా గెలిచిన నిజామాబాద్ లో మాజీ ఎంపీ మధుయాష్కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక కరీంనగర్ విషయానికి వస్తే విద్యార్థి నేత బల్మూరి వెంకట్ పేరు వినిపిస్తుండగా మరో బలమైన నేత పోటీలో ఉండొచ్చని ప్రచారం సాగుతోంది. ఈసారి ఆసక్తికర పోరు ఖాయమని భావిస్తున్న మెదక్లో విజయశాంతి, జగ్గారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే జహీరాబాద్ లోనూ అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వచ్చింది. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ కి ఛాన్స్ దక్కవచ్చు. ఇక కీలకమైన వరంగల్ నుంచి ఈసారి అభ్యర్థుల ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, అద్దంకి దయాకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా కొత్త అభ్యర్థి పేరు తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మహబూబాబాద్ విషయానికి వస్తే గత రెండెన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించింది. అసెంబ్లీ ఫలితాల సరళి ప్రకారం ఈసారి తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమాగా ఉంది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ లో పోటీ కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ తో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ ట్రైబల్ సెల్ జనరల్ సెక్రటరీ బెల్లయ్య నాయక్ పేరు వినిపిస్తోంది. మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు, మధుయాష్ కి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే సికింద్రాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు అజారుద్దీన్ పేరు ప్రచారంలో ఉంది. ఇక ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ లో ఫిరోజ్ ఖాన్ లేక అజారుద్దీన్ ని పోటీ చేయించే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కీలకమైన చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి ఓ ఎన్ఆర్ఐ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ కీలక నేతలు పట్నం మహేందర్ రెడ్డి, పట్లోల కార్తీక్ రెడ్డిలు సైతం హస్తంగుటికి చేరిపోయే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అలాగే మహబూబ్ నగర్ లో చెల్లా వంశీచంద్ రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది. నాగర్ కర్నూల్ లో మల్లు రవి పోటీ చేసే ఛాన్స్ ఉంది. అయితే సంపత్ కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నల్గొండలో జానారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిలలో ఒకరు పోటీ చేయవచ్చు. అయితే ఆ పార్టీ అగ్రనేత సోనియాను తెలంగాణలో బరిలో నిలపాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ నేపథ్యంలో నల్గొండ బరిలో సోనియా పోటీ చేయొచ్చని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక భువనగిరిలో పటేల్ రమేష్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డిలలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు. అలాగే కోమటిరెడ్డి లక్ష్మి పేరు కూడా వినిపిస్తోంది. ఇక చివరిగా ఖమ్మం విషయానికి వస్తే రేణుకా చౌదరితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు వినిపిస్తోంది. మొత్తంగా గెలుపు గుర్రాలకి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. షెడ్యూల్ నాటికి పరిస్థితులను బట్టి జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.